ఇచ్చేసినటువంటి మహిళా సోదరిమణులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి కోదర వరప్రసాద్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు పూరకాడ కొంతమంది ఎక్కువ ఉండి కొన్ని మంది ఇచ్చాడు అవి మాట్లాడే వరకు ఎక్కువైంది. అయితే గత 10 ఏళ్ల కింద టీఆర్ఎస్ కారు గుర్తు గెలిచింది, 10 ఏళ్ళు సర్కారు చేసింది. 10 ఏళ్ళు గెలిచినప్పుడు 10 ఏళ్ళల్లో అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు, చదువు నౌకరీ చేయకపోతే 3016 నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, దళితులకు 3 ఎకరాలు అన్నాడు, దళిత బంధు అన్నాడు, బీసీ బంధు అన్నాడు. వాళ్ళకు 2000 పెన్షన్ తప్ప నేనే చేసింది ఏమి లేదు. వచ్చిన డబుల్ బెడ్రూమ్లో ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, కొన్ని కట్టిన వాళ్ళ పంచాయతీ కొట్లాడుకుంటారు, కుక్కలు అసలు పంచాయతీలకి అయింది. అలా గౌరవ ఉంటారు, కొంచెం లెటర్లు ఇచ్చారు, వీళ్ళు వాళ్ళు కొట్లాడు, వాళ్ళు వద్దు వీళ్ళు కొట్టారు, రోజు పోలీసు. అమ్మా మీ అందరి ఆశీర్వచనంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా హుస్నాబాద్కి అడుగుతా ఉన్న ఒక మాట, మేము కొన్ని మాటలు చెప్పినాం. 5 ఏళ్లకు సంబంధించి 5 నెలల్లో కొన్ని పనులు చేసినాం, మిగతా పనులు ఈ ఎన్నికలు కాగానే చేస్తాం. ఎందుకంటే మా మీద నమ్మకం ఉన్నది. 2004 నుంచి 2014 దాకా ప్రతి మాట అమలు చేసినాం మేము. అందుకే ఇప్పుడు కూడా ప్రతి మాట అమలు చేస్తామనేటువంటి విశ్వాసం ఉంది. కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 45 గంటల్లో తెలంగాణలో ఉన్న అందరు అక్క చెల్లెలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కలిగేసినాం. పోతారా ఫ్రీగా ఆర్టీసీలో? రెండవది 500కే సిలిండర్. ఎక్కడైనా ఇబ్బంది అయితే హైదరాబాద్ ఎంఆర్ఓకి ఇవ్వండి, 500 రూపాయలకే సిలిండర్ వస్తుంది, మా బాధ్యత. ఇప్పుడు వస్తుంది చాలా జాగ్రత్త, కానీ మీరు మొత్తం కట్టడం, మళ్ళీ 425 మీ బ్యాంకులో పడడం, ఇదంతా కొంత ఇబ్బంది అవుతుంది. ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తాం. 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చే బాధ్యత కూడా మాదే. 200 ఇట్లందరికీ ఉచితంగా ఇస్తాం. రాకపోతే బిల్లు తీసుకొచ్చి మేము మళ్ళీ మీకు కరెంటు 200 జీరో బిల్లు ఇప్పించే బాధ్యత మాది. ఒక కృషి 10 లక్షల ఆరోగ్యశ్రీ 5 నెలలు ఈ కార్యక్రమం చేసాం. అసలు మొత్తం ఇప్పుడు చేద్దాం అనుకున్నాం, కానీ మీరు ఇచ్చిన ఆశీర్వాదం మేము గద్దెక్కి గల్లాగిరి చూస్తే గల్లగిరి మొత్తం ఖాళీ. కేసీఆర్ హోమ్ ఫండ్ అన్నాడు, 7 లక్షల 3,500 ఇళ్ళు వచ్చినాయి. ఎవరెవరికి ఇళ్ళు లేవో అందరికి 3,500 ఇళ్ళు ఇందిరమ్మ ఇంటి పేరు మీద 5 లక్షల రూపాయలు శాంక్షన్ ఇస్తాం, ఇల్లు మీరే కట్టుకోవాలి. దాని తదుపరి 3,500 ఇళ్ళ తర్వాత పెన్షన్ కొత్త వాళ్ళు కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. పెన్షన్ 4,000 రూపాయలు కొత్త వాళ్ళకి ఇచ్చి పాత వాళ్ళకు కూడా పెన్షన్ 2,000 నుంచి 4,000 పెన్షన్ పెంచి ఇచ్చేటువంటి బాధ్యత మాది. మహాలక్ష్మి 2,500 పెన్షన్ రావడం ఇలాంటి వాళ్ళు 2,500 ఇస్తాం. ఆ విధంగా ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కుటుంబాన్ని నడుపుకునే విధంగా 10 లక్షల రూపాయల దాకా లోన్ ఇస్తాం. ఆ లోన్ వడ్డీని ప్రభుత్వం దొరుకుతుంది. అట్లా కానీ ఎంపీ ఇంకోని గెలిపించిన ఆయనకి వస్తే నాకు సంబంధం కుల్లా ఏమంటున్నా వేస్తారా? కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. అవ ఆలస్యమైంది, ఇంకో వాడ కూడా ఉన్నది, 12వ వార్డు. మనం అలా చూస్తారు సంబంధం రమేష్ రమేష్ ముందురా వాళ్ళ రమ్మను రమణ రమణ కొంచెం జరిగే కొంచెం జరుగు
రండి. ఇంకా హైయెస్ట్ మెజార్టీ తీసుకురావాలి. అందరూ కలిసి గట్టిగా కష్టపడుంది. దయచేసి 3-4 రోజులు కాపాడుకొని మెజార్టీ తేవడానికి అన్ని రకాలుగా కష్టపడాలని సందర్భంగా కోరుతాం. జై కాంగ్రెస్. బీజేపీ టీఆర్ఎస్ లో నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, కాంగ్రెస్ ని గెలిపియాలి, కాంగ్రెస్ ఒకటే దేశానికి రక్ష అని కాంగ్రెస్ పార్టీలో కలిసి మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం. తప్పకుండా అందరి కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, రిజర్వేషన్ రక్షించుకుందాం. ఊపర్ జై శ్రీరామ్, అందరు రిజర్వేషన్ కు రామ్ రామ్ అనే బీజేపీ తత్వాన్ని బరాబర్గా దెబ్బ కొడదాం. ఇవాళ మనకు ప్రజాస్వామ్యాన్ని రిజర్వేషన్లు కాపాడుకొని కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుందాం. నేను మీ ఎమ్మెల్యేగా భవిష్యత్తు 4.5 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ప్రజలకు చెప్పండి. మనం విశ్వాసం పెట్టుకోమనండి, బరాబర్ చేస్తాం. టీఆర్ఎస్ బీజేపీ కూడా అనేక హామీలు అమలు కోయడ మండలం చర్చదర్శనం చెప్పి అందరూ నమస్కారం చెప్తారు. అల్లాపల్లికి ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళందరికీ స్వాగతం. కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రజలకు న్యాయం చేస్తుందని నమ్మకం తెచ్చిన మీ అందరికీ బరాబర్గా కాంగ్రెస్ పార్టీ అన్ని పనులు చేస్తుందని చెప్తూ మీరు గ్రామాల్లో మెజార్టీ తీసుకురండి. నేను మీ ఎమ్మెల్యేగా భవిష్యత్తులో అన్ని పనులు చేస్తానని మాట చెప్తూ అందరూ నమస్కారం. మండలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ స్వాగతం. ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు న్యాయం చేస్తుందని వాళ్ళందరికీ స్వాగతం. దయచేసి అందరూ కలిసి గ్రామాల ప్రజలకు విశ్వాసం కలిగజేయండి. ఇప్పటికే ఆర్టీసీ బస్సులో ఫ్రీ ఇచ్చినాం, 500 సిలిండర్ ఇచ్చినాం, 200 మహాలక్ష్మి 2500 ఇస్తాం. గ్యారంటీ చెప్పండి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బొండం ప్రభాకర్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా కాంగ్రెస్ ముఖ్య నాయకులందరూ కూడా పార్టీ నాయకులు, మహిళా సోదరిమణులు, యువకులు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ రానున్న 13న జరిగే లోక్సభ ఎన్నికలలో మీరంతా మరొకసారి కాంగ్రెస్ పార్టీని మీ అందరి ఆశీర్వచనంతో హుస్నాబాద్ ఎమ్మెల్యే అయినా 5 నెలలు అయింది. రాష్ట్రంలో మంత్రిగా కూడా అయినా మళ్ళా మనకంటే ముందు 10 ఏళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ను మార్చి మనం తెచ్చుకున్నాం. కొన్ని మాటలు ఎలక్షన్ల ముందర ఇక్కడనే కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు చెప్పుకున్నాం. గద్దెనెక్కి పోయి ఢిల్లీలో హైదరాబాద్లో అసెంబ్లీలో గల్లగురి చూస్తే మొత్తం కేసీఆర్ ఖతం చేసి ఖాళీ గల్లగురికి పెట్టిండు. అయినా 10 ఏళ్ళల్లో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని ఇచ్చిండామా? ఇచ్చిండా? ఎవరికి రాలే డబుల్ బెడ్రూమ్. 3 ఎకరాల జాగా వచ్చిందా? దళిత బంధు ఇచ్చిండా? బీసీ బంధు ఇచ్చిండా? పిల్లల నౌకర్లు వచ్చినాయా?
ఏమన్నా కాంగ్రెస్ పార్టీ వచ్చి 5 నెలలైంది, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుందా ఇళ్ళలో? ఎవరన్నా రాళ్ళు ఉంటే ఆ బిల్లు తీసుకొచ్చి కరెంట్ ఆఫీసులో మీ కూపన్ కార్డు, మీ కరెంటు బిల్లు కార్డు, మీ ఆధార్ కార్డు ఇచ్చేస్తే మళ్ళీ వచ్చే నెల నుంచి 0 బిల్ వస్తుంది. మీరు వియ్యపురాలు ఇంటికి పోతారా, ఎవలాడ రాజన్న టెంపుల్కి పోతారా, తల్లిగారింటికి పోతారా, ఆర్టీసీ బస్సులో ఫ్రీ పోతారని చెప్పినా ఆర్టీసీ మంత్రి నేనే అయినా, నాకేం తెలుసా అన్నాడు. ఆర్టీసీ మంత్రి నేనే అయితా నా తెలంగాణ అక్క చెల్లెలకు చెప్పినట్టుగా ఆర్టీసీ బస్సులో ఫ్రీగా నా శాఖతోనే మీ అందరికీ యొక్క సౌలభ్యం చేస్తానని అనుకోలే. దేవుడు చెప్పిండు. ఇవాళ తెలంగాణ మొత్తంగా ఆర్టీసీ బస్సులలో నా అక్క చెల్లెలందరూ ఉచితంగా అమ్మగారింటికైనా, వియ్యపురాల ఇంటికైనా, ఎవలాడ రాజన్న దేవాలయానికైనా ఫ్రీగా పోతున్నారు. ఆరోగ్యశ్రీ పర్వాలేలే, మరి కీటి సంగతి ఏంది అని అడగక ముందే నేనే చెప్తా. చాలా మందికి రేషన్ కార్డు రావాలని ఉంది, అవునా? రేషన్ కార్డు ఇస్తాం. పిల్లలు ఉంటే ఆ తలపండు వల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వకపోయానే ఒక కోపం ఉన్నది. ఆ రేషన్ కార్డులు ఈ ఎన్నికల కోడ్ కాగానే ఇస్తాం. దాని తర్వాత కొత్త వాళ్ళు చాలామంది పెన్షన్ కావాలని చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ 4000 పెన్షన్, పాత వాళ్ళకి 2000 పొందేట వాళ్ళందరికీ 4000 పెన్షన్ ఇస్తాం. ఇక ఇందిరమ్మ ఇండ్లు ఎవరెవరికైతే లేవో పాపం అందరు కేసీఆర్ అని ఎట్లా అయిపోయిండు. అల్లుడొస్తేనేమంటాడు, మేకలైనా కట్టేస్తారు, కోళ్ళైనా కమ్ముతారు, కాంగ్రెస్ అగ్గిపెట్టలకి వెళ్ళి ఇచ్చారు అని ఉన్నాయి. ఎన్నికలు అయిపోగానే ఎవరెవరికి పేదోళ్ళు ఉన్నారో మీ అందరి ముంగట్ని వచ్చి ఇట్లనే పేదోళ్ళకి ఫలానోళ్ళకి పాపం గుడిసున్నది వాళ్ళకి ముందు ఇవన్నీ మీ నోటితో చెప్పించి వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తాం. దాంతోపాటుగా మహాలక్ష్మి కింద పెన్షన్ రాని వాళ్ళకు 2500 రూపాయలు, 1 భూమి నెలకు ఆగస్టులో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం. ఇన్ని ఇండ్లు ఈ కార్యక్రమం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా చేస్తారు. ఇలా మహిళా సంఘాల సభ్యులు ఎందరు వడ్డీ లేని రుణం కింద పైసలు జమ అని తెలుసా మీకు? మీ అందరికి ఆర్థికంగా కుటుంబాలు, మీ మగవాళ్ళు కూడా వచ్చి పైసలు అవసరం ఉంటే మిమ్మల్ని అడుకునేటట్టుగా లక్షాధికారులు చేయాలనేటువంటి పాతకాలం మీద కోటీశ్వరులు చేయాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాలందరికీ కూడా కళ్యాణ లక్ష్మి అన్ని చెక్కులు రాసి పెట్టినాం. ఎలక్షన్ కోడ్ ఉందని ఆయన అన్ని సంతకాలు పంపిన. కళ్యాణ లక్ష్మి ఎన్ని వస్తాయి? ఎన్ని రోజులే? సంవత్సరంన్నరకు పాపం నాకు కడుతున్నావా? అరే ఓటేస్తే పోవాలి అన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకి ఆయన నమ్మకం ఉంది. అందరు మెజార్టీ ఏంది తప్పకుండా మీ యొక్క ఇస్తాను కదా. గారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే 13వ వార్డులో తిరుగుతారు, కానీ చాలా బీదవారు ఉన్నారు. మీ అందరికీ కూడా వచ్చేటట్టు చేస్తామని చెప్పి మనవి చేస్తూ, మరి మీరు కంపల్సరీగా 13వ తారీఖు చేతి గుర్తుకు చేయాలని చెప్పి చేతి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ ఇది ఉష్ణావాదం అడ్డుపడుతున్నా మనం కూర్చున్నాము. మంత్రి కూడా ఎక్కువ వచ్చిండు. దయచేసి మంత్రి వాళ్ళతో కొట్టాడి గెలవాల్సి వచ్చింది, వాళ్ళతో చాలా ఫైట్ చేయాల్సి వచ్చింది. అదంతా మీరు చెప్పుకుంటాను. మీరే ముందు వచ్చి ఇప్పుడు వాటికి గెలిచారు కాబట్టి మా ప్రజలందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చాం. మీరందరూ కూడా మొన్న ఎట్లయితే ఏసీల్లో ఈసారి కూడా మన గ్యాస్ కూడా వస్తుంది. కొత్త మనం పెట్టే ట్రిక్కులలో మిస్టేక్ అయింది, అవి కూడా సెట్ అవుతాయి. ఇంకా కొన్ని కరెంటు మీటర్లు కూడా కొంచెం పెట్టే చదువు రాని వాళ్ళు ఉన్నారు కాబట్టి అప్లికేషన్లలో కొన్ని తప్పులు జరిగినాయి కాబట్టి అవి కూడా సెట్ అవుతాయి. మీరు 2500 వస్తాయి, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క మహిళకు వస్తాయి.
ఓటున్న వాళ్ళందరికీ. అదేవిధంగా 2500తో పాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు, వేదిక మీద ఉన్న పెద్దలు, కార్యక్రమానికి 13వ వార్డు ప్రజలందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, సోమవారం నాడు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేంద్రరావు గారు నిలబడ్డాడు. మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి. శాసనసభ ఎన్నికల్లో ప్రభాకర్ అన్న భారీ మెజార్టీ కూడా 13వ వార్డు నుంచి ఇచ్చారు. తర్వాత మీకు ఏవైతే చాలా పేదవాళ్ళు ఈ వార్డులో ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారన్న మేము ఇంటికి తిరుగుతాను కూడా. ప్రతి ఒక్కరికి కూడా పేదవాళ్ళని ఫస్ట్ గుర్తించి వాళ్ళకు ఇల్లు కాలం పంటలకు క్వింటల్కు 500 రూపాయలు కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. రైతులకు ఆగస్టు నెల 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ప్రభాకర్ అన్న హుస్నాబాద్ ప్రాంతం, కరువు ప్రాంతం, మనకు మొట్టమొదటిసారి మంత్రివర్యులు స్వాతంత్ర్యం వచ్చి నుంచి ఇప్పటి వరకు రాలే. హుస్నాబాద్ ప్రాంతం సస్యశ్యామలం, తాగునీరు కానీ సాగునీరు కానీ పేదరిక నిర్మూలన పోడగొట్టేందుకు అనునిత్యం ప్రజల కోసం పోరాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని విద్యా వైద్య పరంగా కూడా అందరికీ మరి చూడాలని మరి ఎందరో వచ్చి ఎన్ని చెప్పినా ప్రభాకర్ అన్నకు అండగా కరీంనగర్ ఎంపీగా రాజేంద్రరావు గెలిచినట్టయితే ఇద్దరు నియోజకవర్గాన్ని మరి బాగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ చేతి గుర్తుపై ఓటేసి రాజేంద్రరావుని గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. నాయకులు మార్పు కోరి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా, నేను మంత్రి అయినా, మీ అందరూ ఆశీర్వదించడం మీకు ధన్యవాదాలు అమ్మా. నేను ఓటు వేస్తేనే నేను ఎమ్మెల్యే. 5 నెలల కానీ భవిష్యత్తులో సిలిండర్ కూడా మీరు అంటే 500 రూపాయలతో పేరు ఆపేయండి. నేనే పరిశీలించి హైదరాబాద్ పంపించి మీకు ట్రీట్మెంట్ చేయించి మీ అందరికి ఆరోగ్యం మంచిగా చేసే బాధ్యత రాది. ఏదైనా మోకాలైనప్పుడు కీగా పెట్టి చేసుకుంటావా, ఇంకేదైనా కానీ ఆరోగ్యపరంగా ఏ బాధ్యత నా బాధ్యత నాకు అప్పేపు. అది కాక చాలా కాలంగా మీరు రేషన్ కార్డుల కూడా చూస్తారు. మీ అందరు కూడా రేషన్ కార్డులు ఇస్తాం, బరాబరి ఇస్తామనే మాట కూడా ధైర్యంగా ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నా. దాంతో పాటుగా చాలా మంది లక్ష్మి కార్యక్రమం కింద వాళ్ళకు కూడా ఇస్తామనే మాట పనిచేస్తా ఉన్నా. రైతులుంటే రైతులకు ఆగస్టులోగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం. ఇవన్నీ మా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం, మన ప్రభుత్వం బాధ్యత. మరి ఒక్కసారి వెనకకు తిరిగి చూస్తే 10 ఏళ్ళ కేసీఆర్ అన్నాడు, అల్లుడా తేడామంటారు, దున్నపోతు గడ్డేసి మళ్ళీ పాల్గొని రావు. అవునా? గ్యాండే గడ్డేసి ఆవుకు పాల్గొని స్థాయి. మీరు టీఆర్ఎస్ బీజేపీ ఓటేసి 5 ఏళ్ళు ఉండే సర్కార్ కాంగ్రెస్, నేను ఎమ్మెల్యేను, నేను మీ మంత్రిని, మీ బిడ్డను, ఇక్కడ ఏ పని నన్ను చేస్తా అని చెప్పేటోని చేర్చునియండి, ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. బరాబరు చెప్పిన చేర్చి పెట్టే బాధ్యత మాదే, మనది, మనందరికీ ఆశీర్వదించండి. చేతి గుర్తుడే అందరూ మెజార్టీ ఓటే వాడికి 50 లక్షలు పెద్ద మెజార్టీ చేస్తే మళ్ళీ 25 లక్షలు ఓడిస్తారే. వారాల పనికి ఈ వారం మొత్తం నాకు ఉంటే నీకు చేస్తా అని చెప్పు. 50 లక్షలు ఆల్రెడీ పెట్టండి. ఆ విధంగా రోడ్డు వేస్తామని మాట చెప్తూ మీరు మరొకసారి నన్ను ఎట్లయితే ఆశీర్వదించారో ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించాలని కోరుతూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చేతి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ ముఖ్య నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అభ్యర్థి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ మీ డివిజన్కి సంబంధించినటువంటి మరి సహకరిస్తాడు. మరి
ప్రతి ఒక్క అక్క చెల్లెలు ఆ రోజు కూడా టీఆర్ఎస్ వాళ్ళు 1000 మంది ఉన్నారు, కానీ నేను ఒక్కదానే ఒంటరిగా ఉన్నా. ఆ రోజు కూడా వాళ్ళు ఎంతమంది నన్ను బెదిరించినా కూడా నేను అస్సలు భయపడలే. నేను ఒంటరిగా ఒక్కదానే ఏ పని అయినా చేస్తుందని నాకు అన్న తమ్ములు అక్క చెల్లెలు చాలా సహకరించారు. మనకి ఏ పని కావాలన్నా కూడా మనకు అన్న ఉన్నాడు మంత్రి సార్, మన ప్రతి ఒక్క పని అన్న చేస్తాడు. ఏదన్నా ఇబ్బంది ఉంటే కూడా 10 నిమిషాల పని కావాలంటే కూడా అన్న చేస్తాడు. అంత మంచి వ్యక్తి అన్న. మనకు హుస్నాబాదు మన కాన్సెన్స్లో ఎమ్మెల్యే గెలిచింది, చాలా గొప్పతనం, చాలా మంచిది. అందుకనే మనకు కానీ అన్న గెలవగానే 50 లక్షలు శాంక్షన్ చేసిండు. ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిపోయినాకనే మనకు 50 లక్షల పని రోడ్డు కానీ సిసి రోడ్ కానీ మన మహిళలకు 2500 రూపాయలు కానీ మన బోనస్ 500 కానీ ప్రతి ఒక్కటి మనకు 6 హామీ ఇచ్చారు. 6 హామీలలో గ్యాస్ వచ్చింది, బస్సు కిరాయి ఫ్రీ ఉన్నది, ప్రతి ఒక్కటి వస్తుంది. మీ అమూలమైన ఓటేసి మన ఎంపీని గెలిపిస్తే ఆడ ప్రధానమంత్రి మన రాహుల్ ఇస్తాడు, గెలుస్తాడు, మంత్రి ఇస్తాడు. అందుకనే మీరు ఒక అమూలమైన ఓటేసి గెలిపించాలని నా అక్క చెల్లెలు నా 14 వార్డులకు అందరూ కోరుకుంటున్నాను. నిజంగా చెప్తానా, నా వార్డు 14 వార్డు అయితే చాలా మంచి వాళ్ళు. అంటే వాళ్ళు ఎంతో మంది 1000 మంది వచ్చినా కూడా నాకు చాలా సహకరించారు. వాళ్ళకు జీవితంతో నేను రుణపడి ఉంటా. కాదని 5 నెలల కింద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నన్ను ఎమ్మెల్యేగా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, నేను మంత్రిగా, మీ బిడ్డ మీ ముందుకు వచ్చి నిల్చొని అందరూ నమస్కారం చేస్తా ఉన్నా. మీ ఆశీర్వచనంతో గెలిచిన ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఆనాడు ఎన్నికలప్పుడు చెప్పిన అక్క చెల్లెలందరికీ బస్సులో ఫ్రీ చేస్తామని. ఆర్టీ బస్సులో ఫ్రీ అయిందా? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుందా? 200 యూనిట్ల కరెంటు జీరో బిల్. 500 సిలిండర్ సరే 500 సిలిండర్ అడుగుతాను. 500 సిలిండర్ రాకపోతే మీరు కట్టిన సిలిండర్ బిల్ ఇచ్చి నాకు సబ్సిడీ నా ఖాతాల వల్లే అని నీ గ్యాస్ కనెక్షన్ నెంబర్, నీ రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చి ఎంఆర్ ఆఫీస్లో ఒక పిటిషన్, లేకపోతే సరజనమ్మ కౌన్సిలర్కి, లేదా నాకు ఒకటి ఏదని మీ ఇష్టం. 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత కూడా మాదే. 500కు సిలిండర్, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, ఆర్టీసీ బస్సుల మహిళలకు ఉచితంగా ప్రయాణం, అదేవిధంగా 10 లక్షల ఆరోగ్యశ్రీ. రేపొద్దున ఇక్కడ ఎవరైనా తల్లులు మోకాళ్ళ నొప్పి ఉంది, కీళ్ళ ఆపరేషన్ చేసుకుంటామన్నా, లేదా ఆరోగ్యం ఖరాబ్ అయ్యి ఆసుపత్రిలో ఏదైనా ట్రీట్మెంట్ చేసుకుంటామన్నా నాకు చెప్పురి. మా ఆఫీస్కి హైదరాబాద్లో మనిషి ఉంటాడు, దవాఖాన జాయిన్ చేయిస్తాడు, ట్రీట్మెంట్ చేయిస్తాడు. ఆరోగ్యశ్రీ పేరుగా 10 లక్షల రూపాయలు ఉంది, దాన్ని వాడుకోండి. భవిష్యత్తులో ఎట్లయినా కాంగ్రెస్నే గెలిపిస్తారు మీరు, లేదు దున్నకపోతే గంటేసి బర్రెకి పాల్గొని వస్తాయి. టీఆర్ఎస్కి బీజేపీకి ఓటు అడుగుతున్నారు, అడుగుతే ఎలా? కాంగ్రెస్కి ఓటేస్తారు. భవిష్యత్తులో రేషన్ కార్డులు చాలా రోజులు మీకు రాక మీ అందరికీ రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, మా జిమ్మేదారి. చాలా కాలంగా పిల్లలు పుట్టారు కానీ రేషన్ కార్డు రాలే. బరాబర్గా రేషన్ కార్డులు ఇస్తాం. ఆ రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. దాంతోపాటుగా కొత్త వాళ్ళకు పెన్షన్ రాలి చాలామంది అడుగుతూ ఉన్నారు. కొత్త వాళ్ళకు 4000, పాత వాళ్ళకు కూడా 4000 పెన్షన్ ఇచ్చే విధంగా ఆ పెన్షన్ను కూడా ఇస్తాం. నా దగ్గర 3500 ఇల్లు శాంక్షన్, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా. మహాలక్ష్మి కింద 2500 రూపాయలు ఇస్తా. భూములు ఉన్న వాళ్ళకు 2 లక్షల రూపాయలు ఎకరానికి రుణమాఫీ. ఇన్ని కార్యక్రమాలు ఎకరానికి మొత్తం రుణమాఫీ చేస్తాం. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారంగా ఇవన్నీ చేస్తుంది. మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. తప్పకుండా ఇవన్నీ చేపించి పెట్టే బాధ్యత మాది. 10 ఏళ్ల కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా? 3016 నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా? దళిత బంధు ఇచ్చిండా? 3 ఎకరాలు దాగిచ్చిండా? సపోర్ట్ చేస్తారు ఇద్దరికి ఇచ్చిండా? ఇప్పించినావు, బాగానే ఇప్పించినావు. ఇయ్యలే 3016 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇయ్యలే. మళ్ళా చోట్ల అడుగుతారు మొహం లేక. ఆయన బీజేపీ అయినా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, ఖాతాలలో 15 లక్షలు వేస్తా, వేసిండా?
అన్నడా లేదా? ఎంతమంది ఉన్నారు సభ్యులు? అందరికి వడ్డీ లేని రుణం కింద పైసలు జమైనాయి. అరే ఇచ్చినట్టుంటే రేపు పొద్దున పోయి రాజుని అడుగు, లేదా మెక్మ ఉన్నాడు కదా 356 సంఘాలు హుస్నాబాద్కు 1,66,00,000 రూపాయలు. ఏ బ్యాంకు మీది లింకు? ఏ బ్యాంకుతో లింకు? తెలంగాణ బ్యాంకులో రేపు పొద్దున పోయి చూసుకో. అభయాస్తమిది దాన్ని కూడా పైసలు జమ అయింది మా దగ్గర. వాళ్ళు 10 ఏళ్ళ నుంచి కేసీఆర్ ఏమి ఇయ్యలే. మీరు అప్పుడు సప్పుడేక బుద్ధులు లేక కూర్చున్నారు. ఎందుకు అడగలే? ఎందుకు? ఆ వడ్డీని మేము కట్టుకుంటాం. మహిళా సంఘాలు రేపు పొద్దున నాకు కూడా పైసలు కాబట్టి నా పిల్లల దగ్గరగా 10 రూపాయలు అని అనుకునే కలిగిస్తాం. భయపడకు. ఇట్లా పద్మకతో ఇంతకు చెప్పినా గాడి దగ్గర గడ్డేసి ఆవుకు పాలు విండి అక్కడ ఆవుకు గడ్డేది ఆవుకు పాలు వింటుంది. కాంగ్రెస్ కోటేరి కాంగ్రెస్ పని అడుగుతుంది. రైట్? కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకి అదే నమస్కారం. ప్రభాకర్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా సోదర సోదరిమణులందరికీ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా కాంగ్రెస్ సర్కార్ రాగానే ఎన్నికలప్పుడు చెప్పినట్టుగా అందరికి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నామా లేదా? 200 యూనిట్ల కరెంటు పెంచినామా? 500 సిలిండర్ వస్తుందా? తగిలిపు ఉందా? 500 సిలిండర్ వరకు రాకపోతే కాగితం రాసేది. ఆ విధంగా ఇన్ని పనులు చేస్తున్నాం. 10 లక్షల ఆరోగ్యశ్రీ కూడా చేస్తున్నాం. ఇంకా మీ అందరికి రేషన్ కార్డు కావాలి. 4,000 పాత వాళ్ళకు కూడా 2,000 నుంచి 4,000 పెన్షన్ ఇస్తాం. ఎవరెవరు కావాలో వాళ్ళందరూ కాగితం రాపించి పెట్టండి. దాని తర్వాత అందరికి పేదలకు 5 లక్షల రూపాయల పేరు మీద ఇందిరమ్మ ఇల్లు ఇస్తా. అది కాక మహాలక్ష్మి కింద రావు. కాంగ్రెస్ కోటేంది, ఇవన్నీ కాంగ్రెస్ చేస్తుంది. అవునా? దయచేసి వేరే మాటలు నమ్మకండి. వాళ్ళు వీళ్ళు అడిగినే అక్షింతలు వచ్చినాయి. అక్షింతలు రోడ్లు ఇస్తారా? అక్షింతలు భక్తి, దేవుని మొక్కుతాం. దేవుని పేరు తప్పాలని అడుగుని తిరిగితే అట్లా కాదు. అందుకే దయచేసి మీరంతా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. 13వ తారీఖు నాడు బ్యాలెట్ నెంబర్ 4 చేతి గుర్తు కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావును గెలిపేమని అందరూ కూడా కోరుతా ఉన్నా. మేము ఇప్పటికి చేసినని చెప్తున్నాం. కేసీఆర్ లెక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా? 3016 నిరుద్యోగ ప్రతిష్ఠిండా? ఉద్యోగాలు ఇచ్చిన పిల్లలకు బీసీ బంధు ఇచ్చిండా? గెలిపి మీ ఆశీర్వదించిన ఎమ్మెల్యే మంత్రి తప్పకుండా మీ అందరి ఆశీర్వదించడంతో భవిష్యత్తులో అన్ని పనులు చేస్తా అని చెప్తే వారాకాలం చెప్పినది ఎందుకు ఎక్కువసేపు మాట్లాడకుండా ఎలక్షన్ అయినాక గెలిచినాక మళ్ళీ వస్తా. ఏమేమి కాగితాలు ఇస్తారో ఏమేమి పనులు చేయాలో అన్ని పనులు చేస్తా. మీ ఆశీర్వదించడం కోరుతూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. మీరందరూ సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేంద్ర మరి గత శాసనసభ ఎన్నికల్లో ప్రభాకరన్నకు మెజారిటీ ఇచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ రావు గారికి చేతి గుర్తుపై ఓటేసి గెలిపించాలని మీకు ఇందిరమ్మ ఇల్లు కానీ ఈ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఎన్నికల కోరుతుంది కాబట్టి పోయినాం. ఉచిత బస్సు ప్రయాణం కానీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన గారు చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని
మీ అందరిని అభ్యర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు మంత్రివర్యులు ప్రభాకర్ అన్న గారు మాట్లాడవలసిన అమ్మ మీ అందరి ఆశీర్వచనంతో ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్ సౌకర్యం వచ్చిందా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వచ్చిందా సిలిండర్ను తీసుకుంటూ పెడతారు ఆ విధంగా చేసినాం ఇవి అయినా మిగతా కూడా చేయాలనుకుని మేము హైదరాబాద్ పోయి అసెంబ్లీ చూస్తే 10 ఏళ్లలో కేసీఆర్ మొత్తం గల్లా ఖాళీ చేసి పెట్టిండు అయినా ఇన్ని పనులు చేసినాం ఇంకా చేయాల్సిన పనులు మేమే చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఇంకా 5 ఏళ్ళ అధికారంలో ఉంటాం రేషన్ కార్డు రాలే మీకు 10 ఏళ్ళను చూస్తారు చాలామంది రేషన్ కార్డులు ఇస్తాం తర్వాత పెన్షన్ కూడా చాలామందికి రాలే పెన్షన్ కొత్త పెన్షన్లు 4,000 పాతల్లో కూడా 2,000 నుంచి 4,000 పెన్షన్ ఇస్తాం ఇల్లు ఆల్రెడీ శాంక్షన్ అయి నా దగ్గర ఉన్నాయి ఎలక్షన్ కాగానే ఎవరెవరికి ఇల్లు కావాలో 5 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ కాదు ఇందిరమ్మ ఇల్లు పేరు 5 లక్షల రూపాయలు ఇస్తాం మీరు కట్టుకోండి ఇది కాక మహాలక్ష్మి కింద ఎవరికైతే పెన్షన్ రాదో వాళ్ళకి మహాలక్ష్మి ఇస్తామని చెప్పినాం ఆ మహాలక్ష్మి కింద 2,500 రూపాయలు ఇస్తాం ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మీరు విశ్వాసం మా మీద ఆశీర్వచనం వచ్చి ఇంకా 5 ఏళ్ళు మనమే కాంగ్రెస్ సర్కార్ ఉంటుంది కాబట్టి ఆయనతో పొరపాటున వాడో వీడు అక్షింతలు పంపిండు లేదా ఇంకోటి రాముడు ఫోటో అది నడవాయి అందుకే అమ్మ దున్నపోతు గడ్డేసి పెరగపోయా బయటగా రోడ్డు దగ్గర నిండకపోతే ఎట్లా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు మీరు చాలా సేపు వేచి ఉన్నారు అన్న రావడం కోసం ఇప్పుడు పొద్దున 6 గంటలు లేచి ఇప్పటి వరకు కూడా అన్ని కార్యక్రమాలు చూసుకుంటాం మధ్యలో వేరే విలేజ్ వస్తే వాళ్ళతో మాట్లాడి కూడా మనకు అన్న టైంకి ఒక 10 నిమిషాలు అటు అయినా వచ్చిళ్ళు వచ్చిన ధన్యవాదాలు పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ ఇప్పుడు మన మంత్రివర్యులు అమ్మ ఎవరైనా ఏదైనా సమస్య ఉంటే పండుగకు పంచాంగం విడిగచ్చుగానే పక్కనే శివాలయం చాలాసార్లు వచ్చినాం కదా ఆ శివుని ఆశీర్వచనంతో పక్కనే వేద పండితులంతా బ్రాహ్మణులు ఉండేవాడ అందరూ మిగతా కులాలు అందరూ కూడా కలిసి ఇక్కడ ఒక వాతావరణం ఉంటుంది అందరికీ దయచేసి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరి ఆశీర్వచనంతో నేను ఎమ్మెల్యే అయినా ఆ దేవుని దయతోటి మంత్రి కూడా అయినా నాకేం పని ఉంటుంది హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు మంచి చేయాలి అందరికీ సమస్యలు పరిష్కారం చేయాలి కాగానే ఫస్ట్ రాగానే హుస్నాబాద్ 20 వార్డులకు 50 లక్షల రూపాయల రోడ్లు ఇచ్చిన ఇంకా ఓంగా ఎక్కడన్నా అవసరం పడుతుందని 4 కోట్ల రూపాయలు నా దగ్గర పెట్టుకున్నా రోడ్లు ఎక్కడెక్కడన్నా వేసినాక కూడా సరిపోకపోతే కావాలంటే అవి కూడా వేస్తాం కేసీఆర్ సర్కార్ మీ అందరికీ డబల్ బెడ్రూమ్లు కట్టిస్తా అల్లుడ తేడ పడుకుంటారు మేకలేడ కట్టేస్తారు కోళ్ళేడ అమ్ముతారు కాంగ్రెస్ అగ్గిపెట్టేలకు వెళ్ళి ఇచ్చారని చెప్పిండు సపోర్ట్ చేస్తలేదు షాగింగ్ అయిపోయలేదా మీటింగ్ ఎంత లేట్ చేసిన 8 షెడ్యూల్ 5:30 వచ్చిన మరి లేట్ గిట్ట బరాబర్ టైంకి వచ్చినాం అయితే 500 రూపాయలకు సిలిండర్ ఎవరికైనా ఇబ్బంది అయితే కాగితం రాసింది 500 రూపాయలు సిలిండర్ ఇచ్చే బాధ్యత మాదే 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం ఆర్టీసీ బస్సుల మహిళలకు ఫ్రీ ఇస్తున్నాం 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం ఏదైనా ఉంటే ఆరోగ్యపరంగా ఎవరికైనా రేపు పొద్దున మోకాళ్ళ ఆపరేషన్ చేసుకున్నా గర్భసంచి అయినా గుండె నొప్పి అయినా ఏదైనా 5 రూపాయలు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కూడా మా బాధ్యత మా నాయకులందరి బాధ్యత మీరు ఎవరికి చెప్పినా వాళ్ళ 5 రోజులు పంపించి ట్రీట్మెంట్ ఇప్పించే బాధ్యత మాది బాబు రేషన్ కార్డులు ఇస్తాం అందరికీ రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత దాని తర్వాత చాలామంది పెన్షన్ కొరకు ఎదురు చూస్తారు పెన్షన్ కొత్త వాళ్ళకు 4,000 పాతగా 2,000 తీసుకుంటే వాళ్ళకు కూడా 4,000 రూపాయలు తొందరలో అది కూడా కార్యక్రమం చేపడతాం
నా దగ్గర 3,500 ఇల్లు శాంక్షన్ అయి ఉన్నాయి. ఎవరెవరికి ఇల్లు లేవో మహాలక్ష్మి పథకం కింద 2,500 పెన్షన్ రానటువంటి వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళకు 2,500 కింద మహాలక్ష్మి ఇస్తా. భూమి ఉన్న వాళ్ళకు రైతులకు రుణమాఫీ ఇస్తాం. ఇవి కార్యక్రమాలు. మా మీద విశ్వాసం పెట్టుర్రి. 5 ఏళ్ళ సర్కారు ఉంటుంది కాంగ్రెస్. నేను మీ ఎమ్మెల్యేను. మీకు ఇవన్నీ ఇచ్చే బాధ్యత నాది. ఇవ్వకపోతే శివాలయంకి వచ్చిన ఎమ్మెల్యే అయినా అని చెప్పినా ఇప్పుడు మళ్ళీ ఆశీర్వచనం కొరకు వచ్చినా అని చెప్పిన. నన్ను బలోపేతం చేయాలి. పరీక్షలు మొదటి పరీక్ష పాస్ చేసారు నన్ను. ఇది 2వ పరీక్ష. ఈ 2వ పరీక్షలు పాస్ చేయండి. తర్వాత మీకు ఏమేమి కావాలో అన్నీ చేసే బాధ్యత మాది. ఓకేనా? అప్పుడు చేస్తలేదు. ఏం కాదు అందరు చెప్తున్నది. పేరే చిన్న చిన్న మిస్టేకాలు వినే వాళ్ళందరికి ఇప్పించే బాధ్యత మాది బాబు. కరికాయ బాబు 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చే బాధ్యత మాదే. మళ్ళీ చెప్తానా, కొద్ది ఇబ్బంది ఉన్నది. బ్యాంకులకే మీకు పడాలి, పైసలు బ్యాంకులో పడతాయి. పడకపోతే 500కు సిలిండర్ ఇచ్చిన ఆమెకు పెన్షన్ అర్హత లేదు. కేసీఆర్ 10 ఏళ్లలో ఏం చేయలే. బస్సులకు ఫ్రీ తిరిగి అవ్వగారింటికి, వియ్యపురాలింటికి, ఎవలాడ రాజన్న గుడికి పోవడానికి అవకాశం ఇచ్చిన. అరే ఏం కావాలంటే చెప్పబోయింది. నాకే సంబంధం అమ్మా. అసలు కూడా తింటా అంటే నేనేడుకోవాలి. మహిళా సంఘాలకు నమ్మకం ఉంది. గతంలో 10 ఏళ్ళ మిమ్మల్ని పట్టించుకోలే. ఇవాళ హుస్నాబాద్ ఆఫీసర్లకు చెప్పిన 350 సంఘాలకు 1,60,00,000 రూపాయలు VLR కింద వడ్డీ లేని రుణం కింద మీకు జమ చేసిండు. రాబోయే కాలంలో మహిళా సంఘాలందరి సభ్యులకు 10 లక్షల రూపాయల దాకా లోన్ ఇచ్చి ఆ వడ్డీని మేము కట్టుకుంటాం. రేపు పొద్దున నేను కూడా నా పిల్లల దగ్గరికి ఒక 10 రూపాయలు ఇవ్వాలనుకోవాలి. మా బాధ్యత. నేను ఇంతకు చెప్పిన గాడిది గడ్డేసి ఆవు పాలు వినకపోతే రావు. ఆవు గడ్డేది ఆవు పాలు ఇస్తాం. అట్లా మేము పనిచేస్తాం. మమ్మల్ని ఆశీర్వదించండి. ఓకేనా? కాంగ్రెస్ పార్టీ. అబ్బా ఈ అవ్వకి ఏం చేస్తే పరిష్కారం అవుతుందో చెప్పురే. నాకు అక్కడ 25,000 మహాలక్ష్మి ఇప్పుడు ఈమెకు 10 ఏళ్ళ కేసీఆర్ ఏమి ఇవ్వలేదు. మహాలక్ష్మి కింద 2,500 ఇస్తా. మహాలక్ష్మి కింద 2,500 ఇస్తా. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చిన. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. నెంబర్ నెంబర్ పడేది కొడుకేనా? అరే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అభ్యర్థి స్వాగతం సుస్వాగతం పలుకుతూ మంత్రి గారిని మా నాయకులందరినీ కూడా వేదిక ఇక్కడ నిలబడకంటే అక్కడ ఖాళీ ఉన్నాయి. తమ్ముడు వెనకాల ఉండొద్దు ప్లీజ్. అన్న కట్టుకోండి. మరి అటు పోతే అయిపోయి వెనకాల ఏముంది. తమ్ముడు అక్కడ కూర్చోండి, కూర్చోండి. ఈ సందర్భంగా మాట్లాడదామా? కమలమ్మ గారు, బోయిని కమలమ్మ గారు మాట్లాడవలసిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. మీరు అందరు వచ్చినందుకు ధన్యవాదాలు. మన రామశాఖ మంత్రి పెద్దలు శివన్న, శ్రీరామన్న, పద్మక్క, సీతా, రవీందర్, ఇంకా చాలామంది కోటి సత్తన్న, హసన్ భాయ్ అంతా మనోరు కాంగ్రెస్ నాయకులు.
ప్రత్యేకంగా జెండాలు కూడా చదువుకోవడానికి ఇక్కడ ఆరపల్లి స్కూల్ పంపుతా అంటారు. మీకు కూడా ఇక్కడ స్కూల్ ఉంటే మళ్ళీ ఒక స్కూల్ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీ దాంట్లో ఆడపిల్లలు మగ పిల్లలు కూడా చదువుకోవాలి. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు, ఇల్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు మీకు అర్హత ఉన్న వాళ్ళకి అందరికి ఇప్పించి మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. మిమ్మల్ని ఎస్సీలో కలిపినప్పుడు అప్పుడు వెంకటేష్ ఉండే, ఇప్పుడు కూడా ఉండొచ్చు. ఆయన మా దగ్గరికి వస్తే మేమంతా మిమ్మల్ని ఎస్సీలో కలపాలి అని తీర్మానాలు ఇచ్చినాం. అంతకుముందు మీరు బీసీలుగా ఉండేది. అయితే రాజ్యాంగం రాసి అవకాశాలు ఇచ్చాడు. ఆ హక్కులైపోయేటువంటి ప్రమాదం బీజేపీ ద్వారా వస్తుంది. రోజు టీవీలు, పేపర్లు, ఈ వాట్సాప్లు మీరు వినాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, చూడాల్సిన అవసరం ఉంది. చాలా విషయాలు మన ప్రాంగణ చెప్తాడు. కాబట్టి నేను ఎక్కువ ఆ విషయాలు మీ దృష్టికి తీసుకొస్తూ ప్రత్యేకంగా మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మన అందరం మనం ఎమ్మెల్యే గెలిపిస్తే మంత్రి కూడా అయిండు. మరి మనకు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి మన డిపో ఆర్టీసీ మంత్రి అయ్యాడు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయ్యాడు. కాబట్టి మనం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హుస్నాబాద్కు ఒక రింగ్ రోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈయన నాయకత్వంలో ప్రియాంక లేదు మొలకనూరు కాను రక్తం కారి చచ్చిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసినాం. అలాంటి ఉన్నత భవిష్యత్తులో పేదోళ్ళందరికీ వైద్యం కూడా అవకాశం అందుబాటులో ఉండాలి. మన పిల్లలు కూడా డాక్టర్లు చదివే అవకాశం ఉంది, ఇంజనీర్లు చదివే అవకాశం ఉంది. మీకు రిజర్వేషన్ కూడా వచ్చింది, అది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. కాబట్టి ఆ అవకాశాలు దెబ్బతినకుండా మనం వాడుకునేటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఇప్పుడు మాకిచ్చిండు ఆయన శిక్ష. మేము కథ చెప్పినాం, కళాకారులు కథ చెప్పినాం. అసలు మన లింగమూర్తి, మన శివే పటేలు వీళ్ళందరూ మేము బాగా చాలా కష్టపడం. 30 సంవత్సరాల సీనియర్ లీడర్ అంటే నేను ప్రాణం. నేను జిందగీ నేను కమ్యూనిస్ట్ కథ చెప్పిన, కళాకారుల పాట పడిన, జిందీ మొత్తం చెండేసేగిన 35 సంవత్సరాల ఇప్పటికీ మామయ్య పొన్నం ప్రభాకర్ అంటే మా మామ, మా మేనమామ, మా తురుపడి సమయం వస్తాను. మా మామంతా నాకు చాలా నిలబడి గెలిపించిన నా జిందగీ నా ప్రారంభం. ఇప్పటికీ పొన్నం గెలిపించిన మా మామ తురుపడి సమయ తిరిగి కనుక 35 సంవత్సరం సీనియర్కి మీరు అందరికీ నమస్కారం. నేను నా దగ్గరకు వచ్చేదో నొల్లి పెట్టే ప్రయత్నం చేసిండు. వాని ముట్టిబడి తిప్పినంత పనిచేసింది కదా, దుమ్ము దులిపింది. అవునా? ఒకడు కూడా పనికి రాలేదు వారు దాన్ని మొత్తం తెలిసి ఊపించి. కాబట్టి అవా నేను ఇప్పుడు మేనమామ అన్నది కదా, నేను బరాబర్గా మాటిస్తున్నా. బుడుగ జంగాలకు సంబంధించిన ఏం సమస్య లేకుండా చేసే బాధ్యత నాది. మీ ఆశీర్వచనంతో ఎమ్మెల్యే రాంగా పోగా అందరితో రాకుండా మాట్లాడుకుంటూ వదిలే పోనా చెప్పారు. మా దోస్తులు చూడమని కూర్చుందాం, ఏమేమి కావాలో పనిచేస్తాం. వెంటనే 48 గంటల్లో ఆర్టీసీ బస్సుల మహిళలు పోయేటట్టుగా ఫ్రీ ఇచ్చినవా లేదా? 500 రూపాయల సిలిండర్ వస్తుందా? రాని వాళ్ళకి ఇప్పిస్తాం. వినండి, సర్కార్ దగ్గర ఒకవేళ కొద్ది ఇబ్బంది అయినా ఎవరిలో రాలేదో రాపి ప్రతి ఒక్కరికి 500 సిలిండర్ ఇప్పించే బాధ్యత నీది. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుందా? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. 10 లక్షల ఆరోగ్యశ్రీ. ఎవరికైనా బాగా ఆరోగ్యం ఖరాబ్ అయ్యి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేపించే బాధ్యత మాది. ఇక మిగిలిందల్లా మీరు బాగా ఎదురు చూస్తుంది రేషన్ కార్డులు. అందరికి రేషన్ కార్డులు ఎలక్షన్లు అయిపోగానే ఇస్తా. రేషన్ కార్డులు ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు కావాలంటే వాళ్ళు ఎవరు అన్నారా? అవసరం మీ ఇండ్లు ఉన్నాయా? అందరికి ఇండ్లు ఉన్నాయా? కేసీఆర్ కదా ఇయ్యలే. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేదు కాబట్టి నేను 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తా. బుడుగ జంగాల కాలనీలో ఉన్న అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇస్తా. ఎస్సీలు 6 లక్షలు. దాని తర్వాత
పెన్షన్ కూడా ఎవరెవరికైతే కొత్తగా పెన్షన్ కావాలో వాళ్ళకు కూడా 2,000 రూపాయలు ఇస్తారు కదా, 4,000 ఇచ్చి పాత వాళ్ళందరూ కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే బాధ్యత మాది. ఇల్లు, రేషన్ కార్డు, పెన్షన్, 2,500 కూడా ఇస్తాం. మీరందరూ ఒకటే కాంగ్రెస్ పార్టీ ఓటేయండి, మీకు పని కాకపోతే నన్ను అడుగుంది, అవునా కదా? కానీ దున్నపోతుకు గడ్డేసి బర్రెకు పాలు పెడితే వస్తాయా? వేరేదో మన టీఆర్ఎస్ వరకు బీజేపీ వరకు ఓటేసి నన్ను అడుగుతారు స్థాయి. బస్సు ఫ్రీ చెప్పిన, బస్సు ఫ్రీ సిలిండర్ ముందే చెప్పిన. కాబట్టి అమ్మా కాంగ్రెస్ పార్టీ గుర్తుకే, గుర్తుకే, గుర్తుకే. ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా